మంచిర్యాల జిల్లా మంచిర్యాల అంతర్గం గోదావరి నదిపైన నిర్మించే బ్రిడ్జిని త్వరితగతంగా పూర్తి చేయాలని మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావు డిమాండ్ చేశారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని గోదావరి నది తీరం వద్ద గల గత ప్రభుత్వం ఏర్పాటు చేసిన శాండ్ టెస్టింగ్ పిల్లర్లను కూడా దివాకర్ రావు పరిశీలించారు. కాంగ్రెస్ ప్రభుత్వం మంచిర్యాల జిల్లాలో గత ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి పనులను నిలిపివేయటం సమంజసం కాదని మండిపడ్డారు. ఈ బ్రిడ్జి నిర్మాణం వల్ల మహారాష్ట్ర, మంచిర్యాల, పెద్దపల్లి జిల్లాల మధ్య రవాణా సౌకర్యం మెరుగుపడుతుందని ఆయన తెలిపారు. ఇక ఈ వేసవి కాలంలో బ్రిడ్జి నిర్మించడానికి అనుకూలంగా ఉంటుందని, త్వరితగతిన బ్రిడ్జి నిర్మాణ పనులు ప్రారంభించాలని కూడా దివాకర్ రావు ప్రభుత్వానికి సూచించారు. ప్రభుత్వం పోవడం, మరి వేరే ప్రభుత్వం ఏర్పడడం, ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పనులన్నీ గెలిచిన ప్రభుత్వం కావచ్చు, గెలిచిన శాసనసభ్యులు కావచ్చు, అన్ని పనులు ఆపాలని ఒక నిర్ణయం తీసుకున్నారు. అందులో భాగంగా ఈ మంచిర్యాల అంతరం బ్రిడ్జి కూడా మరి దానికి ఒక కారణం అని కూడా చెప్పడం జరుగుతుంది. కానీ ఇంకో గ్రీన్ఫీల్డ్ రోడ్డు అయిన తర్వాత ఇక్కడ ఎందుకు ఉంటుంది చెప్పండి? పెద్ద పెద్ద వెహికల్స్ ఆల్మోస్ట్ ఎటు వెళ్ళిపోతాయి. ఏదో అంటే అది అంటుంటే మనకు వాళ్ళ బాధ కలుగుతుంది. అసలు ఈరోజు మన డిస్టెన్స్ ఇక్కడ దాదాపు 18 నుంచి 19 కిలోమీటర్లు. ఇంకొక ప్రతిపాదన మన డిస్టెన్స్ కేవలం 8 కిలోమీటర్లు 9 వస్తుంది. దాదాపు 3 కిలోమీటర్ల ల్యాండ్ అక్వైర్ చేయాలి. అయ్యే పని కాదు, పోయే పని కాదు. జాప్యంతో మంచిర్యాలకి ఇది గుండెగా లాంటిది బ్రిడ్జ్ చేయాలి.